పైనుంచి పారే నీళ్లు అలా పారుకుంటా వెళ్ళిపోతా ఉంటాయి. నువ్వు అక్కడ నుంచున్నావు. ఎంతవరకు చూస్తావు ఆ నీటిని? నీ కన్నులు ఎంతవరకు అయితే చూడగలవో అంతవరకు చూస్తావు. దాటి వెళ్ళిపోయినాయి. ఇక చూడగలవా ఆ నీటిని? ఆ నీటిని నువ్వు గుర్తుపెట్టుకుంటావా? అసలు గుర్తొస్తాయా? ఇక్కడ చూసావు, వెళ్ళిపోయినాయి ఆ నీళ్లు, పారే నీళ్లు. అది అంటున్నాడు అక్కడ. నువ్వు పారే నీళ్ళని అక్కడ చూస్తావు. అది దాటి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వాటిని గుర్తుపెట్టుకుంటావా? వాటిని మర్చిపోతావు కదా. నీ దుర్దశను కూడా నువ్వు అలాగే మర్చిపోతావు. ఇప్పుడు ఒకవేళ నువ్వు దుర్దశలో వెళ్తున్నావేమో, చెడు దశలో వెళ్తున్నావేమో, అయితే నేను ఒక వాగ్దానం ఇస్తున్నా. నా బిడ్డ, నువ్వు ఇప్పుడు ఈ దుర్దశ, ఈ చెడు దశలో వెళ్తున్నావేమో, ఈ చేదు అనుభవం గుండా వెళ్తున్నావేమో, నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ సంఘటనలు నిన్ను బాగా బాధిస్తున్నాయేమో, నిన్ను బాగా కృంగతీస్తున్నాయేమో. ఇది దుర్దశ, ఈ దశ. కానీ భవిష్యత్తులో నువ్వేమంటావు తెలుసా? అబ్బా, ఒకానొక దశలో భలే బాధపడ్డాను, కానీ ఇప్పుడు నా దేవుడు ఆ దశ నుంచి తప్పించి మంచి దశలో ఉంచాడు అని నువ్వు అనుకునే స్థాయికి, ఆ రోజుకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి.